సొంత తల్లైనా అడగందే అన్నం పెట్టదని మనందరికీ తెలిసిందే. రిలేషన్‌షిప్‌కి వచ్చేసరికి లైఫ్ పార్ట్నర్‌కి ఏం కావాలో వాళ్ళ మనసులో ఉన్నది తెలుసుకొని, వాళ్ళ మైండ్ రీడింగ్ చేసి వాటిని ఫుల్‌ఫిల్ చేయాలని ఇప్పుడున్న మోడర్న్ కపుల్స్ ఎక్స్‌పెక్టేషన్స్. చెప్పాలంటే అది అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్. మీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడంలో తప్పు లేదు. మీ ఎమోషన్స్‌లో కూడా ఒక రీజన్ ఉంది. పాజిటివ్ రీజన్ ఉంది. కానీ మీ అయిష్టాలు తెలుసుకొని చేయాలి అనడం మాత్రము అది ఎప్పుడూ నెరవేరదు. ఎందుకంటే 2, 3 సంవత్సరాల కిందట ఉన్న మీ ఇష్టాలు ఇప్పటికీ మారిపోయి ఉంటాయి. మీ హాబీస్ మారుతాయి. అంతెందుకు వారం కింద మీ ఇమోషనల్ స్టేట్ వేరు, ఈ రోజు స్టేట్ వేరు. అప్పుడు ఇష్టం వేరు, ఇప్పుడు ఇష్టం వేరు. విచిత్రం ఏంటంటే పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నా ఇష్టాలు ఏదో తెలియదా, తెలుసుకొని చేయాలి కదా అని కాన్ఫ్లిక్ట్స్కి, గొడవలకి దారి తీసి ఇవి డివోర్సెస్ వరకు వెళ్తున్నాయి. ఇక్కడ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీ లైఫ్ పార్ట్నర్కి ఏం కావాలో మీరు ఎక్స్ప్రెస్ చేయండి. హెల్తీ వేగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఎక్స్ప్రెస్ చేయండి. అలాగే ఎవరైనా ఏమైనా అడుగుతున్నారంటే, కమ్యూనికేట్ చేస్తున్నారంటే వాటిని పాజిటివ్గా రిసీవ్ చేసుకొని అక్నాలెడ్జ్ చేయండి. వీళ్ళుంటే వాటిని ఫుల్ఫిల్ చేయడం. ఒకవేళ అది ఇమీడియట్లీ ఫీజిబుల్ కాకుండా వాళ్ళకి అష్యూరెన్స్ కావచ్చు, ఒక ధీమా కానీ ఎంపతి కానీ చూపిస్తే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా బలపడతాయి. బ్లేమింగ్ మోడ్ నుంచి మీరు కనెక్టివ్ మోడ్కి వెళ్ళండి. కరెక్షన్ చేయకండి, కనెక్ట్ అవ్వండి మీరు.